ఇవ్వాలి సీజన్ 12 వరకు వాళ్ళు అగ్రి అయినరు. సీజన్ 9 చేసుకున్నాం, 10K మనం విత్డ్రా అవుతున్నాం. ఎందుకంటే ఇంకా సెక్రటరియట్ కాడ పెట్టి ఊళ్ళో ఇప్పుడు మధ్యాహ్నమే ఎట్లా ట్రాఫిక్ జామ్ అవుతుంది తీసుకొచ్చి మనోడు ఆడ పెట్టి చుట్టూ తిప్పుతా ఉండే ఈ ఫార్ములా అని ఆ ఫార్ములా అని ఏ ఫార్ములా ఒక 100 ఎకరాలకు అక్కడ ఎక్కడో పెట్టి ఆ గుట్టలలో పెడితే వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుందరు. ఆ ఎయిర్పోర్ట్ కాంచి వచ్చి అట్లా చేదురు. ఇప్పుడు వీళ్ళు చేయబట్టి ట్యాంక్ బండ్ దగ్గర పెట్టి ట్రాఫిక్ జామ్ చేసి ట్యాంక్ బండ్ చుట్టూ పెడితే పొద్దుగా 10 గంటలకు డ్యూటీలకు వచ్చేటోళ్ళు ఎక్కడ కర్మరా సెలవు రోజుల్లోనే పెట్టేట్టున్నారు శనివారం ఆదివారం. ప్రజా ఉపయోగం అని అంటున్నారు మా సీనియర్ సరే. వేల కోట్ల పెట్టుబడులు మేము ఏం పెట్టకపోయినా 1,79,000 ఇది ఒకటే కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ లో ఎలక్షన్ 15 రోజులు అనగా 100 ప్రొసీడింగ్లు ఇచ్చిండ్రన్న. ఎలక్షన్ ఆల్రెడీ కోడ్ వచ్చి 2 months 45 days అయింది. పాపంగా కుల సంఘాల వాళ్ళు ఉంటారు. 5 లక్షల ప్రొసీడింగ్స్ 43 ప్రొసీడింగ్లు ఇచ్చిండ్రన్న. ఇంట్లో ప్రింట్ చేసి ఇచ్చిండ్రు అధికారులు. అక్కడ ఉన్న మాజీ శాసనసభ్యుడు చెప్తే నేను గెలవగానే గవర్నమెంట్ మొత్తం అన్ని ప్రొసీడింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసింది. అంటే ఏడ్చుకుంటూ వచ్చిండ్రు 100 మంది 100 గ్రామాలకు వెళ్ళి. అన్న శాసనసభ్యుడు చెప్పిండు అనగానే అధికారులు అడిగాను ఇచ్చేట్టు ఇచ్చారన్నాను. సార్ ఇచ్చేయమన్నారు, ఇచ్చారు. సార్ ఈ వ్యవస్థల భయం రావాలా భరత్ గారు? ఒక్క ఈ రేసే కాదండి. నేను ఏమంటున్నాను, ఎవరి మీద వ్యక్తిగతంగా కామెంట్ చేయట్లేదు, నాకు ఇష్టం కూడా కాదు. రాజకీయ వ్యవస్థల నాయకులకు భయం ఉండాలా. ఇట్లాంటి చేయకుండా ఉండాలంటే ఏదైనా సరే. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు అది తప్పు కాదు, కేటీఆర్ గారు 100% కరెక్ట్ అని గవర్నమెంట్ ఏసీబీ తీసేయాలా? లేదు, ఈ ప్రైమరీగా ఇదంతా తప్పు అన్నప్పుడు తెలంగాణ ప్రజలకు వెళ్ళాలా. అది ఏదైనా సరే దానికి తగిన కార్యాచరణ తీసుకుని ఈ తప్పు చేసిన వ్యక్తుల్ని కటకటాల వెనుకకు పంపితే తెలంగాణ ప్రజలకు నమ్మకం వస్తుంది. అమరవీరులు కోరుకున్న తెలంగాణ నిజంగా అమలు అవుతుంది కొద్దిగా అనేది నా అభిప్రాయం. శ్రీనివాస్ గౌడ్, ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు, దయాకర్ గారు